అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకి దొరికినటువంటి ఆణిముత్యం సాగర సంగమం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సాగర సంగమం సినిమా ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. 1983లో విడుదలైన భారతీయ తెలుగు భాష నృత్య చలనచిత్రం సాగర సంగమం. దీనికి కె విశ్వనాథ్ గారు రచన, దర్శకత్వం ఆయనే వహించారు. ఇందులో విశ్వనటుడు కమల్ హాసన్, జయప్రద, శరత్ బాబు ప్రధాన పాత్రలో నటించారు. దర్శకుడు కళా తపస్వి విశ్వనాథ్ ఈ చిత్రాన్ని చాలా మనోహరంగా రూపకల్పన చేశారు. ఈ చిత్రం పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించబడింది. ఈ చిత్రం తమిళం, మలయాళంలోకి డబ్ చేయబడింది. అంతేకాక రష్యన్ భాషలో కూడా డబ్ చేయబడింది. ఈ సినిమా దాదాపు నాట్యశాస్త్రానికి ప్రధానంగా అనుగుణంగా నిర్మించబడింది. దాంతోపాటు అనేక ఆసక్తికర సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా సంగీతపరంగా కూడా సాగర సంగమం సినిమా ఉంటుంది. సినిమా మ్యూజికల్ హిట్ అయింది. ఇందులో వేటూరు వ్రాసిన పాట ఒకటి మనం గుర్తు చేసుకుందాం. మౌనమేలనోయి అనే పాట, మౌనమేలనోయి ఈ మరపురాని రాహాయి అనే పాట బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇందులో కమల్ హాసన్ గారు చేసినటువంటి నాట్యం మహా అద్భుతం అని చెప్పి అందరూ అన్నారు. ఇక కథలోకి వెళ్తే ఆ యువకుడి పేరు బాలకృష్ణ. అందరూ బాలు అని పిలుస్తారు. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ బహుముఖ ప్రజ్ఞాశాలతను, భారత నాట్యానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రవీణుడు. మాధవి అనే యువతి అతనిలోని టాలెంట్ని గ్రహించి అతనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఒక శాస్త్రీయ ఉత్సవంలో పాల్గొనడానికి సహాయం చేస్తుంది. అయితే బాలు తన తల్లి మరణంతో కృంగిపోయి డ్యాన్స్ ఫెస్టివల్లో పాల్గొనలేకపోతాడు. అలాగే ఇంకా ఇక్కడ ఇంకో విషయం, బాలు మాధవి అంటే వీరిద్దరూ ఒకరికొకరు స్నేహంగానే ఉంటున్నారు. కానీ బాలు మాధవి అంటే ఎంతో అభిమానంగా చూస్తాడనమాట. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో మాధురి అంటే శైలజ నాట్యాన్ని ప్రోత్సహిస్తూ తనలోని కళను శైలజకు నేర్పి తన కళను అంటే తన యొక్క కళను బ్రతికించడానికి అతను ప్రదర్శనలో శైలజ పాల్గొంటున్న ప్రదర్శనలో అతను కమల్ హాసన్ అంటే పార్టిసిపేట్ చేస్తాడు. కమల్ హాసన్, జయప్రద, శరత్ బాబులపై కెమెరా ఉండగానే సినిమా ముగుస్తుందన్నమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, సినిమా ముగిసిన తర్వాత చిత్రం సంగీతానికి ప్రాధాన్యం ఉన్నది కాబట్టి విషయజ్ఞాని ఇళయరాజా గురించి మనం మాట్లాడుకోవాలి. మనిషికి బాధ అయినా సంతోషమైన రసానుభూతి కలిగించే పాటలోనే ఆవిష్కరింపబడుతుంది. అలాంటి శక్తిని తనలో ఇముడ్చుకున్నటువంటి సంగీతం మాత్రమే సంగీత దర్శకుడు సంగీత సాగరంలో అమృతాన్ని పుట్టించి తద్వారా జన హృదయాల్లోకి శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటాడు. ఇళయరాజా స్వరపరిచిన రాగాలను ఆస్వాదించడంలో ఉన్న హాయిని వర్ణించలేము. ఇందులో మౌనమేలనోయి అనే పాట, మరుపురాని రేయి అనే పాట ఆయన అద్భుతమైన రాగంలో కంపోజ్ చేశారు. ఆ రాగం పేరు హిందోళ రాగం. హిందోళ రాగంలో ఆయన కంపోజ్ చేశారు. ఇక ఈ సినిమా ఎవరి వల్ల